कृष्ण कृष्ण हरे हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे राम राम हरे हरे कृष्ण 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 हरे राम राम हरे हरे कृष्ण 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 हरे राम राम 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 हरे कृष्ण 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 हरे राम हरे श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंदा श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा हरे कृष्ण माताजी హరే కృష్ణ మాతాజీ. హరి హరి हरे బోల్. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చేశారు, భక్తితో చేసినట్టు అనిపించింది. హరే కృష్ణ. हरे कृष्ण माताजी दंडवत प्रणाम. ధన్యవాద్ ప్రణామ్. 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 అందరికీ ధన్యవాద్ ప్రణామ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ ఆన్ టైమ్. హరే కృష్ణ. ఓకే, శ్రీదేవి మాతాజీ కరెంట్ ఇష్యూ ఉందా? సో ఇట్స్ ఓకే. హరే కృష్ణ. మనీషా మాతాజీ మీరు మ్యూట్ చూసుకోండి. यस माताजी. అయితే నేను అందరినీ కూడా బెటర్ మ్యూట్ చేస్తాను, అది బెటర్. ఓకే, ఎవరు కావాలంటే వాళ్ళని అన్మ్యూట్ చేయొచ్చమ్మా. మనీషా మాతాజీ, ओके माताजी. ఈజీ ఫర్ యూ. ఓకే, థ్యాంక్ యూ. సో మనం ఈరోజు 2 శ్లోకాలు ట్రై చేద్దాము. చిన్న చిన్నగా ఉన్నాయి భాష్యాలు. అవి 2 అయిన తర్వాత నెక్స్ట్ మనం జగన్నాథ పాస్ట్ టైం ఒక స్టోరీ చెప్పుకుందాం. హరే కృష్ణ. సో ప్రేయర్స్ చేద్దాం ఫస్ట్. మీ దగ్గర అందరి దగ్గర మంగళాచరణ ఉంది, మీరు కూడా ట్రై చేయండి. అటుపక్క నుంచి చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, హరే కృష్ణ. My humble obeisances to all my gurus and Siksha gurus. Dandavat pranam to Matajis and Prabhujis. Om Ajnanatimirandasya Gnananjanashalakaya Chakshurulmenitamena Tasmai Sri Gurave Namaha. Sri Chaitanya Manobhishtam Sthapitamena Bhutale Swayam Rupa Kadamahyam Dadati Swapadantikam Vandeham Sri Guru Sri Tapadakamalam Sri Gurun Vaishnavancha श्रीरूपं साग्रजातं सगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं पर्जन् सहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सगणललिता श्रीविशाखान्वितां च नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामीति नामिने नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे हे कृष्णा करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषावानुसुते देवी प्रणमामि हरिप्रिये नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामने गौरत्विषे नमः जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा हरे कृष्णा कृष्णा कृष्ण हरे 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 राम 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 हरे हरे नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्
నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా భగవత్ అత్యుత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ముఖం కరోతి వాచాలం పంగుం లంగాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీ గురుం దీనతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వర. హరే కృష్ణ. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ బుద్ధగే శ్రీమతి జగతక సౌమిత్య నమాచార్య పదాగ్నేత కృపాప్రదాయ గౌరగత గ్రామతారిణ్య విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ శ్రీ రాధే రాధే. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. అందరికీ కనిపిస్తుందా? 9.7. ఎస్ మాతాజీ కనిపిస్తుంది. ఓకే, మనం ఇదే ఈ శ్లోకమే చెప్పుకోవాలి కదా మనీషా మాతాజీ? అవును మాతాజీ. ఓకే, నిన్న 26 అయింది. 27. madam. ఓకే, థ్యాంక్ యూ. యత్కరోషి యదస్నాసి యజ్ఞుహైషి దదాసి యత్తపస్యసి కౌంతేయ యత్కురుష్య మదర్పణం. హరే కృష్ణ. కొంచెం 2 సెకండ్స్, నాకు కొంచెం బాగా ప్రాబ్లం అవుతుంది. ఓకే, సో ఇది శ్లోకం అన్నమాట. మనం ఒక్కసారి చదువుదాము అందరము. యత్కరోషి. హరే. ఓ ఐఎమ్ సారీ, అన్మ్యూట్ చేయగలవా మనీషా మాతాజీ? మనీషా మాతాజీ అన్మ్యూట్ చేస్తారా మీరు? అందరినీ చేయాలా మాతాజీ? ఒక 4 చేయండి. ఎస్ మాతాజీ. నెక్స్ట్ ఇంకో 4. ఓకే, కృష్ణకుమారి మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. ఇంకా ఉమా మాతాజీ మీరు కూడా అన్మ్యూట్ చేసుకోండి. చదవాలనుకున్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి అమ్మా. హ్యాండ్ రైజ్ చేయండి చదవాలనుకో. ఓకే వాళ్ళు
అన్మ్యూట్ సీతమ్మ చేస్తారు. లక్ష్మి గారు. మిగతా వాళ్ళు మ్యూట్లో ఉండి మీరు చెప్పండి. సీతమహాలక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకోండి. పూజిత తెలుగు మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. ఓకే. సో మీరందరూ నలుగురు చెప్పండి గట్టిగా, మిగతా వాళ్ళు మ్యూట్లో ఉండి చెప్తుంటారు. మీకు కూడా ఛాన్స్ ఇస్తాను నెక్స్ట్ శ్లోకాలు. యత్ కరోషి యదస్నాసి యదస్నాసి యజ్ఞహోషి యజ్ఞహోషి దదాసి యత్. దదాసి యత్ యత్ కరోషి యదస్నాసి యత్ కరోషి యదస్నాసి యజ్ఞోహోషి దదాసి యత్. యజ్ఞోషి దదాసి యత్ యత్ కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి యత్. యత్ కరోషి యదస్నాసి యజ్ఞోషి దదాసి యత్ జుహోషి అని ఉంది అక్కడ. ఓకే, యజ్ఞోషి. మళ్ళీ ఒకసారి చెప్తామా. యత్ కరోషి యదస్నాసి యత్కరోషి యత్కరోషి యదాశస్నాసి యస్నాసి యజ్ఞోషి దదాసి యత్. ఓకే, తర్వాత యత్త పశ్యసి యత్త పశ్యసి కౌంతేయ తత్కురుష్వ తత్కురుష్వ మదర్పణం. ఓకే, యత్ పశ్యసి కౌంతేయ యత్ పశ్యసి కౌంతేయ కురుష్య మదర్పణం. యత్ కరోషి యదాస్నాసి దదాసి యత్. యత్ పశ్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. యత్ కరోషి యదస్నాసి యజ్ఞోషి దదాసి యత్. యత్ పశ్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. హరి బోల్, హరి బోల్ మాతాజీస్. ఒక్కొక్కరు చదవండి, నలుగురు ఒకరి తర్వాత ఒకరు చదవండి. కృష్ణకుమారి మాతాజీ ఫస్ట్ మీరు చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. యత్ కరోషి యదస్నాసి యజ్ఞహోషి దదాసి యత్. యత్ పశ్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్. నెక్స్ట్ పూజిత మాతాజీ తెలుగు మీరు చదవండి. నెక్స్ట్ హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. యత్కరోషి యదాశస్నే యజ్జుహోషి దదాసి యత్. యత్ర పశ్యసి కౌంతేయ తత్పురుషస్వ మదర్పణం. హరి బోల్. నెక్స్ట్ ఉమా మాతాజీ మీరు చదవండి. నెక్స్ట్ హరి బోల్ మాతాజీ. యత్ కరోషి దదాస్నాసి యజ్ఞోషి దదాసి యత్. యత్ పశ్యతి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. హరి బోల్. ఇక్కడ జ్ఞాన్ ఉంది కానీ బుక్లో జూ అని ఉంది, సో జుహోషి అని ఉంది. సరే చూద్దాం, మీనింగ్కి వెళ్ళినప్పుడు చూద్దాం. నెక్స్ట్ ఇంకొకరు ఉన్నారు, ముగ్గురా నలుగురా? మనీషా మాతాజీ. మాతాజీ 4 మెంబర్స్ ఉండాలి కానీ వాళ్ళు మ్యూట్ అయిపోయారు మాతాజీ. ఇంకో మాతాజీ. ఓకే సరే, నెక్స్ట్ ఇంకో ముగ్గురిని హ్యాండ్ రైజ్ చేపించి చెయ్యమ్మా, అనువాదం చదువుతారు. ఓకే, దేవి మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అనువాదం చదవండి. ఓకే మేడం. అనువాదం. ఓ కౌంతేయ, నీవు దేనిని చేయుదువో, దేనిని భుజింతువో, దేనిని హోమము చేయుదువో, దేనిని దానం చేయుదువో, నీవు ఏ తపస్సు నాచరించుదువో వాటి నన్నింటినీ నాకు అర్పణముగా చెయ్యుము. హరి బోల్, హరి బోల్ మాతాజీ. హరే కృష్ణ. సో ఇప్పుడు మనం రాజేశ్వరి మాతాజీ. మాతాజీ ఇంకొకరిని చదివియాలా? చదివియండి, అనువాదం చదివించండి. రాజేశ్వరి మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చదవండి అమ్మా, అనువాదం చదవండి. మాతాజీ. అనువాదం. ఓ కౌంతేయ, నీవు దేనిని చేయుదువో, దేనిని భుజింతువో, దేనిని హోమం చేయుదువో, దేనిని దానం చేయుదువో,
నీవు ఏ తపస్సును ఆచరించుదువో వాటినన్నింటినీ నాకు అర్పణంగా చేయుము. హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే, సో ఈ శ్లోకము మనకి ఏం చెప్తున్నారంటే, మనం ఇంతకుముందు పత్రం, పుష్పం, ఫలం, తోయం అని చెప్పుకున్నాం. అంటే ఇవి నాకు సమర్పించాలి. ఏ ప్రేమతో ఏది సమర్పించినా సరిపోతుంది, ఇదే సమర్పించాలి అని ఏమీ లేదు అని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడనమాట. ఇక్కడ మళ్ళీ ఇదంతా 9వ అధ్యాయం ఏంటంటే గుహ్యము, రహస్యాలు, ఇవన్నీ కూడా ఎటువంటి చేస్తే ఏమి జరుగుతుంది అని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు అనమాట. సో ఇక్కడ యత్ అంటే దేనిని, అంటే ఏదైనా, ఏదో ఒకటి అని అర్థం. కరోషి అంటే నీవు ఏమి చేయుదువో. సో ప్రొద్దున లేస్తే మనం ఏం చేస్తాము, భగవంతుడిని, అందరికీ వీలైతే భగవంతుడిని తలుచుకుంటాము, లేదంటే గబా గబా వెళ్ళేసి ఫ్రెష్ అయిపోయి కాఫీయో టీయో పెట్టుకొని, పిల్లలు ఉంటే పిల్లలకి, భర్త ఉంటే భర్తకి, ఇంటి పనులు వాటిల్లో మనం మునిగిపోతుంటాం. కానీ ఇక్కడ ఏంటంటే నువ్వు ఏమి చేయాలనుకున్నా ప్రొద్దున లేసి భగవంతుడిని తలుచుకోవడం చాలా చాలా ముఖ్యం అన్నమాట మనకి. భగవంతుడా, ఈరోజు మాకు తెల్లారింది, ఈ రోజంతా కూడా నీ సహాయంతో అంతా మంచి జరగాలి, తోడుండు నువ్వు అని చెప్పి దండం పెట్టుకోవాలన్నమాట. సో దేనినైనా సరే మనం ఏ పని చేసినా కానీ నీవు కరోషి అంటే ఏ పని అయినా చేయుదువో, యత్ అంటే దానిని, అశ్నాసి అంటే నీవు భుజింతువో. మనము ఇంకా ప్రొద్దున్నే కొంత పని అయిపోయిన తర్వాత పొట్టలో వేసుకుంటాం కదా, రాత్రంతా పడుకుంటాం, అరౌండ్ 8 hours కడుపు ఖాళీగా ఉంటుంది, మనం ఏం తినం కదా. సో ఆకలి అనేది ఉంటుంది. ఏదైనా మనం తినాలనుకున్నప్పుడు ఏది తీసుకున్నా కానీ భగవంతుడే చేశాడు, ఇది భగవంతుడిని తలుచుకొని తినమని. దేనిని భుజింతువో, అశ్నాసి అంటే నీవు భుజింతువో, యత్ అంటే దేనిని, జుహోషి అంటే నీవు హోమము చేయుదువో. హోమాలు అని అంటే పూజలు చేసేటప్పుడు హోమాలు చేస్తాం కదా. ఇప్పుడు మనం ఇళ్లలో హోమాలు చేసుకోవట్లేదు, కానీ పూర్వం ప్రొద్దున్నే లేసి పూజ చేసుకొని చిన్నగా హోమం చేసుకునేవారు అనమాట. ఇప్పుడు కూడా కొందరు చేసుకుంటారు. సో ఆ హోమం కూడా నీవు హోమము చేయుదువో, దదాసి దానము చేయుదువో. హోమం చేసుకునేటప్పుడు కూడా నన్ను తలుచుకో. దానం చేయటం, ఇప్పుడు మనము ఏదో వండుకున్నాము, చేసినాము. ప్రస్తుత కాలంలో నేను ఎందుకు చెప్తున్నానంటే మనం ఈజీగా అర్థం చేసుకోవడం. సో మన ఇంట్లో మేడ్ సర్వెంట్ ఎవరో ఒకళ్ళు ఉంటారు. సో మనం టీయో కాఫీయో లేకపోతే ఏదైనా పానీయం పుచ్చుకునేటప్పుడు ఇందమ్మా నువ్వు కూడా తీసుకో అని చెప్తాం కదా. అదేవిధంగా కొన్ని దాన ధర్మాలు కూడా చేస్తూ ఉంటాం. త్వరగా గుడికి వెళ్ళేసి అక్కడ సేవ చేయడం కానీ, అక్కడ ఏమన్నా మనం ఇవ్వడం కానీ, అప్పుడు అలాంటి సమయంలో కూడా నన్ను తలుచుకో. దానం, దదాసి అంటే దానము చేయుదువో, యత్ ఏది, యత్ అంటే మళ్ళీ ఎట్టి, తపస్యసి ఏ తపస్సులను చేయుదువో. తపస్సులు చేయడం అంటే ఇక్కడ మనము కలికాలంలో తపస్సు చేస్తామా, చేయగలమా మనం? హరే కృష్ణ. ఒక మనిషి మాతాజీ అన్నారు కదా, ఎవరినైనా అన్మ్యూట్ చేయండి అమ్మ. ఇందు మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మీరు చెప్పండి, ఇప్పుడు కలియుగంలో మనం ఎటువంటి తపస్సు చేసుకోగలుగుతాము? తపస్సు అంటే ఏంటి? యజ్ఞము, హోమము, దానము, ఇవన్నీ కూడా అంటే తదేకంగా చేసేది తపస్సు అంటారు. ఓకే, ఇప్పుడు మనము 18 రోజులు 18 అధ్యాయాలు నేర్చుకున్నాం, అది కూడా ఒక తపస్సు. హరినామంని జపం చేసుకోవడం కూడా ఒక తపస్సు అన్నమాట. తదేకంగా చేసేదాన్ని తపస్సు అంటారు. మామూలుగా మనము పూర్వకాలంలో ఏంటంటే తపస్సు చేయాలంటే అడవులకు వెళ్ళిపోయేవాళ్ళు, నిర్మానుషంగా ఉండేది. అక్కడ ఆకులు, అలమలు, లేకపోతే పళ్ళు, దుంపలు దొరికితే అవి మాత్రమే భుజించి అస్తమానం అదే తినడం కాదు, తపస్సు చేసుకుంటూనే ఉంటారనమాట. దేహం పడిపోకుండా అప్పుడప్పుడు అవి భుజిస్తూ ఉంటారనమాట. సో నీవు తపమ ఆచరించినప్పుడు ఇక్కడ మనము జపం చేసుకోవడము, 18 రోజులు అధ్యాయాలు చేసుకోవడము, సత్సంగంలో ఉండడము, మళ్ళీ పుస్తకాలు చదువుకోవడము, వేదాలు అధ్యయనం చేయడము, ఇవన్నీ కూడా తపస్సులే అన్నమాట. ఆధ్యాత్మికమైంది ఏదైనా
1 గంట 2 గంటలు దీర్ఘంగా చేసేవన్నీ కూడా తపస్సులు అని మనం అనుకోవచ్చు. సో భగవంతుడు ఏం చెప్తున్నాడు, నీవు చేసే పనులు ఏ పనైనా సరే, నీవు భుజించినా తపస్సు చేసినా, ఇంకెన్ని పనులు చెప్పారు ఇక్కడ, దానం చేసినా హోమం చేసినా, ఎప్పుడైనా కానీ ఓ కుంతీపుత్రుడా అని చెప్తున్నాడు ఇక్కడ. కౌంతేయ అంటే కుంతీపుత్రుడా, తత్ దానిని, కురుష్వ అంటే చేయుము, మత్ అర్పణము నాకు అర్పణముగా ఇవ్వు అని చెప్తున్నారు. ఇప్పుడు మీరు అందరు కూడా హోమం చూసుంటారు కదా, హోమం అంతా చేసిన తర్వాత లాస్ట్కి ఏమంటారు, అన్ని కలిపి వేస్తారు చూడండి, దాన్ని ఏమంటారు, అవిచిత్తారు సమర్పణం. ఆహుతి అంటారు. ఓకే, లాస్ట్ ఓకే, లాస్ట్గా చాటతో నేస్తూ ఉంటారు కదా, లేదా పళ్ళల్లో పెట్టి ఒక మూట కట్టేసి అన్ని వేస్తారు, అంటే అది సమాప్తం అయింది అని చెప్పి. సో దాంట్లో ఉండే మంత్రాలన్నీ ఏంటి అంటే, ఇప్పుడు అగ్నిదేవుడికి మనం హోమం చేయడం అంటే అగ్నిదేవుడికి పూజ చేయడం, నరసింహ హోమం అంటే నరసింహ భగవానుడికి హోమం చేయడం అన్నమాట. అలాగే దేవుళ్ళకి హోమాలు చేస్తూ ఉంటాం, నిత్య హోమం కూడా చేస్తూ ఉంటారు కొన్ని గుళ్ళల్లో. సో అలా హోమం చేసుకునేటప్పుడు కూడా అది కూడా నాకే, ప్రతిదీ కూడా అన్నీ నాకు అర్పణగా చేయుము అని అంటున్నారు. అంటే చివరికి మీరు ఏం చేసినా నాకు అర్పించము. ఇప్పుడు మనం ఒక్కోసారి ఏమవుతుంది, బర్త్డే కేక్స్ అవి ఇవి కట్ చేస్తుంటాం కదా. సో ఇక్కడ ఇస్కాన్లో ఏంటంటే, ఇస్కాన్ పాట పాడతారు, అది ప్రసాదం లాగా సమర్పించిన కేక్ని తీసుకొస్తారు కాబట్టి ఓకే. కానీ సామాన్యంగా కేక్ కట్ చేయగానే అక్కడ ఎవరిదైతే బర్త్డే ఉందో ఫస్ట్ వాళ్ళ నోట్లో పెడుతూ ఉంటాం కదా. సో మనం కేక్ కట్ చేయగానే ఫస్ట్ భగవంతుడికి సమర్పించాలన్నమాట, ఒక ప్లేట్లో పెట్టి భగవంతుడికి ఇచ్చి మిగతాది మనం తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ మనం ఇస్కాన్ సెలబ్రేషన్స్ చేసేటప్పుడు గుళ్ళో కానీ అక్కడ పిల్లలవి ఎవరిదైనా వెడ్డింగ్ యానివర్సరీ చేసినప్పుడు ఆ సమర్పించిన కేకే తీసుకొచ్చుకుని కోస్తాం అన్నమాట. ఆల్రెడీ భగవంతుడికి నైవేద్యం లాగా పెట్టిన దాన్ని తీసుకొస్తాం కాబట్టి అక్కడ పెద్దగా ఇవి పాటించరు. ఇంకా అది ఆరాటం అన్నమాట మనకి, భగవంతుడు అప్పుడు గుర్తుండరు మనకి, ఏంటి బర్త్డే సెలబ్రేషన్, ఇది వెడ్డింగ్ ఒక యానివర్సరీ, ఒకరి నోట్లో ఒకరికి అందరికీ తినిపించుకోవడాలే మనం ఒక ఎంజాయ్మెంట్ లాగా చేస్తాం. అందుకని చాలా కేర్ఫుల్గా కృష్ణ కాన్షియస్ వాళ్ళు ముందే దేవుడికి సమర్పించేసి అదే దాన్ని తీసుకొచ్చి కట్ చేస్తూ ఉంటారు. ఇది ఒక చిన్న ఉదాహరణ చెప్పాను, ఏంటంటే ప్రతిదీ తలుచుకోవాలి, కానీ ఒక్కొక్కప్పుడు మన యొక్క ఏంటి బద్ధ స్థితిలో అన్నమాట మనం మర్చిపోయే అవకాశం ఉంది. సో కనీసం పడుకునేటప్పుడైనా భగవంతుడిని తలుచుకోవాలి. భగవంతుడా, ఈరోజు నీ సాఫల్యం జరిగింది నాకు, నీ వల్ల నేను ఇది చేసుకోగలను. ఇప్పుడు కొన్ని ఉంటాయి, ఈరోజు ఈ షాపింగ్కి వెళ్ళాలి, ఈరోజు గుడికి వెళ్ళాలి, గుడిలో సేవ చేయాలి, ఈరోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, కొన్ని పనులు ఉంటాయి మనకి. అవన్నీ కూడా ఒక్కొక్క రోజు సఫలీకృతం అవుతాయి, అనుకున్నవి అయిపోతాయి, కొన్ని పోస్ట్పోన్ అవుతాయి, కొన్ని రేపటికి తిరిగేస్తాము, కొన్ని ఎల్లుండికి తిరిగేస్తాం, కొన్ని అలాగ వెళ్తూనే ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా ఏంటి, సరే ఈరోజు జరగలేదు, ఏదో కారణం వల్ల జరగలేదు, కానీ నెక్స్ట్ డే అన్నా సో పడుకునేటప్పుడు మనమేమో ఎప్పుడు గ్రాటిట్యూడ్ అనేది భగవంతుడికి చూపించాలి, అంటే థ్యాంక్స్ చెప్పడం అన్నమాట. సో నీ వల్ల, నీ శక్తి వల్ల నేను ఈరోజు ఇవి అన్నీ చేసుకోగలిగాను. అంటే మనం ఒకవేళ చేసుకునేటప్పుడు తలుచుకోమంటున్నాడు, ఒకవేళ అలా చేసుకోకపోతే మనం అన్నీ పడుకునేటప్పుడు ఒక థ్యాంక్స్, బిగ్ థ్యాంక్స్ అన్నమాట చెప్పేసి చక్కగా నిద్రపోయి మరునాడన్నా ఇవేవైతే మనం పోస్ట్పోన్ అయినాయి అనుకున్నాం కదా, ఆ పనులన్నా మరునాడు ముగించేటట్టు. ఈరోజు నాకు ఏం పనులు కేటాయించావో నీకే తెలుసు కృష్ణ, కృష్ణ జనార్దన మధుసూదన, నువ్వు ఈరోజు నాకు ఇలా గడిచిపోయేటట్టు చెయ్యి. ఎప్పుడైనా నీ పాదాల దగ్గరికి నన్ను తీసుకెళ్ళిపోతావో మాకు తెలియదు, వెళ్ళిపోతామేమో, కానీ మేము ఇక్కడ ఉన్నందుకు, ఇక్కడ మమ్మల్ని పుట్టించినందుకు, ఏ కార్యం చేయదలుచుకున్నామో, అంటే ఏది మా చేత చేయించదలుచుకున్నావో అవి మేము మంచిగా దృఢ సంకల్పంతో చేసేటట్టు మాకు సహాయం చెయ్యి అని మనం చెప్పుకోవాలన్నమాట. సో అన్నీ అప్పుడు భగవంతుడికి అర్పించినట్టే, ప్రతి ఒక్కటి కూడా మనం భగవంతుడికి అయితే ఇక్కడ మనకు ప్రసాదం చేసుకునే తినమని చెప్తున్నారు. మనకి ఏంటంటే పత్రం, పుష్పం, ఫలం, తోయం ఇవన్నీ కూడా మనం సమర్పించి
భగవంతుడికి వండి పెట్టి, అంటే భగవంతుడు ఇచ్చినవే భగవంతుడికి నైవేద్యంలాగా పెట్టి ఆ ప్రసాదం పుచ్చుకునేటప్పుడు కూడా ఒక శ్లోకం ఉంటుంది, మహాప్రసాదే గోవిందే అని. సో ఆ శ్లోకం చదువుకునే మనకు తినాలన్నమాట, ఎంత ఆకలిసినా సరే. సో అప్పుడేంటి, మనకి భగవంతుడిని గుర్తు చేసుకుంటున్నాం అన్నమాట అక్కడ. సో మనము ఎలా ఉంటుందంటే, మన ప్రవృత్తి కష్టాలు వచ్చినప్పుడు దేవుడా 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 అనుకుంటాం, కానీ అదే మనం తొందరపాటులో ఉన్నప్పుడు ఆ దేవుడు అనేది గుర్తురాడనమాట. తర్వాత అనిపిస్తుంది, అయ్యో నేను దేవుడిని తలుచుకోలేదు, అందుకే ఇది ఇలా జరిగిందేమో అని మనం అనుకుంటాం అనమాట. అంటే ఒక అలవాటు అయిపోతే. సో ఎక్కడికన్నా బయలుదేరుతున్నాము, ఇవన్నీ ఏంటి మా ప్రభువులు చెప్పారనమాట. మేము వెళ్తూ వెళ్తూ స్కూటర్ మీద నుంచి మా డాడీ పడిపోయామని ఎవరు చెప్పారు. అప్పుడు ప్రభు అన్నారు, మీరు ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు నరసింహదేవుడిని తలుచుకొని దేవుడికి దండం పెట్టుకొని బయటికి బయలుదేరాలి. అంటే మన ప్రారంధంలో ఉంది అలా పడిపోవాలి, దెబ్బ తగలాలి అని అంటే అది మన తప్పించలేరు ఎవరైనా కానీ. అంటే పెద్దది జరిగేదాన్ని చిన్నది అంతే, అంటే గొడ్డలితో ఏదైనా గుచ్చుకోవాల్సింది వస్తే సూది మనతోని గుచ్చుకున్నట్టు చేసి భగవంతుడు ఆ దాన్ని తీసేస్తాడంట. మనం భగవంతుడి ఒక్కోసారి జరుగుద్ది కదా. మొన్న కూడా నాకు ఒక డివోటీ చెప్పారనమాట, తన శారీ పళ్ళు ఆటోకి పట్టుకుని లాగిందంట పక్కన. అది లక్కీ ఏమంటే స్లోగా ఉన్నారు, లేకపోతే రోడ్డు మీద ఈడ్చేయాల్సి వచ్చేది. ఆమె పడిపోయింది స్కూటర్ మీద నుంచి. అయితే ఆమె ఒక్కటే మాట అన్నారు, కృష్ణ దయ వల్ల నాకేమి కాలేదు మాతాజీ అని చెప్పేసి. సో అలా మనము దేవుడికి దండం పెట్టుకుని బయటకి, అంటే ప్రతి నిమిషం కూడా భగవంతుని తలుచుకోమని చెప్తున్నారు. మనకి చాలా సింపుల్ అండి, ప్రొద్దున్నే లేస్తాము భగవంతుడిని తలుచుకుంటాం, ఆ తర్వాత వంట వార్పు ఏమున్నాయో అవి చేసుకుని తినేటప్పుడు కూడా భగవంతుడిని తలుచుకోవడం, తర్వాత ఏదైనా కార్యక్రమం పనులు చేసుకుంటాం కదా అప్పుడు కూడా భగవంతుని తలుచుకొని మీరు స్టార్ట్ చేయండి ఏ వర్క్ అన్నాగా. సో అది ఇక్కడ చెప్తున్నాడు. సో ఓ కౌంతయ్య, నీవు దేనిని చేయుదువో, దేనిని భుజింతువో, దేనిని హోమం చేయుదువో, దేనిని దానం చేయుదువో, నీవు ఏ తపస్సులను ఆచరించుదువో వాటినన్నిటినీ నాకు అర్పణగా చేయము అని చెప్తున్నారు. సో ఇక్కడ అన్నీ కూడా భగవంతుడి కొరకే చేయమని చెప్తున్నారు. సో నెక్స్ట్ భాష్యం చదువుదామా? హరే కృష్ణ. అనువాదము అండ్ శ్లోకం అయిపోయింది. నెక్స్ట్ భాష్యం. హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు, ఇంతకు ముందు చదవని వాళ్ళని పిలువమ్మా. పద్మ జల్లిపల్లి మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. భాష్యం. ఎట్టి పరిస్థితులందురైనను తాను ఏ విధముగా శ్రీకృష్ణుని విస్మరింపకుండా ఉండునట్లుగా తన జీవితంలో మలుచుకున్నట ప్రతి ఒక్కరి కర్తవ్యము. ప్రతి వ్యక్తి తన దేహ పోషణ కొరకు కర్మ చేయవలసి వచ్చును కనుక శ్రీకృష్ణుడు ఇక్కడ తన కొరకు కర్మ చేయమని ఆదేశిస్తున్నాడు. ప్రతి ఒక్కడు తన జీవించుటకు ఆహారమును భుజించుటకు అవసరమైనందున శ్రీకృష్ణుడికి అర్పింపబడిన ఆహారమును ప్రసాదముగా గ్రహింపవలెనని, అట్లే నాగరికుడైన మానవుడు కొన్ని ధార్మిక కార్యక్రమములను చేయుచుండవలెను కనుక శ్రీకృష్ణుడు దానిని నా కొరకు చేయమని ఆదేశించున్నాడు. దేనికి అర్చన అని పేరు ప్రతి ఒక్కరూ ఏదియు ఒక దానిని దానము చేయు స్వభావం కలిగి ఉందరు కనుక శ్రీకృష్ణుడు దానిని నా కొరసకము అని చెప్పుచున్నాడు. సంపాదించబడిన అదనపు ధనమును మానవుడు కృష్ణ చైతన్యోద్యమకు ప్రచారము కొరకై వినియోగింపవలెనని అర్థము. ధ్యాన విధానము ఈ యుగమునకు ఆచరణ యోగ్యమునే కానిదైనను ప్రస్తుత కాలమందు జనులు దానియందే అధికాశక్తిని కనపరుచుతున్నారు. కానీ ఎవరునైనను హరే కృష్ణ మహామంత్రమును జపమాలపై జపించుదరో దినమునకు 24 గంటలు శ్రీకృష్ణుని ధ్యానింపగలిగినచో భగవద్గీత నందు వివరించబడినట్లు అతడు గొప్ప ధ్యాన తత్పురుషుడు మరియు గొప్ప యోగి అని చెప్పబడును. హరే కృష్ణ మాతాజీ. సో ఇక్కడ మీకు ఏదైనా అర్థం కాని పదం కానీ ఏమైనా ఉందా భాష్యంలో? మంచిగా చూసి అడగండి ఏమన్నా అర్థం కానిది ఉంటే. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నాగరికుడైన మానవుడు కొన్ని ధార్మిక కార్యములను చేయుచుండవలెను కనుక శ్రీకృష్ణుడు దానిని నా కొరకు చేయము అని ఆదేశిస్తున్నాడు. దీనికే అర్చన అని పేరు.
ప్రతి ఒక్కరూ ఏదో ఒక దానిని దానం చేయి స్వభావం కలిగి ఉందరు కనుక శ్రీకృష్ణుడు దానిని నా కొసంగము అని చెప్పుచున్నాడు. సంపాదించబడిన అదనపు ధనము మానవుడు కృష్ణ చైతన్యోద్యపు ప్రచారం కొరకై వినియోగింపవలనని అర్థము. ధ్యాన విధానము ఈ యుగమునకు ఆచరణ యోగ్యం కాని దైనను ప్రస్తుతం కాలమందు జనులు దాని అందే అధికాశక్తిని కనబరచు. కానీ ఎవరైనాను హరే కృష్ణ మహామంత్రం జపమాలపై జపించుచు దినమునకు 24 గంటలు శ్రీకృష్ణుని దానింపగలిగినచో భగవద్గీతనందు వివరింపబడినట్టు అతడు గొప్ప ధ్యానవంతుడు, ధ్యాన తత్పరుడు మరియు గొప్ప యోగి అని చెప్పబడును అని చెప్తున్నారు. సో ఇక్కడ మనకి అర్థమైంది ఏంటంటే ప్రతి ఒక్కటి ఏది చేసినా కానీ ఒక్క విషయం ఇక్కడ ప్రపాదుల వారు ఏం చెప్తున్నారంటే, సో మన దగ్గర డబ్బు ఉంది, నేను అన్నదానం చేస్తాను, ఏదో ఒక హాస్పిటల్స్ దగ్గర లేకపోతే రోడ్డు మీద ఇలా అన్నదానం చేస్తూ చేస్తూ పోతూ ఉండే. ఎందుకు చేస్తారు అలా అని అంటే, ఫలానా వాళ్ళు ఇంత డబ్బుతోని ఇలా ఖర్చు పెట్టి అన్నదానం చేశారు అంటే సొంతంగా అన్నమాట. సో భగవంతుడు ఏమంటున్నాడు, ప్రపాదుల వారు కూడా గురువులు ఏమంటున్నారంటే, మీకు ఏదైనా అధిక సంపద ఉన్నట్లయితే ఇక్కడ ఇవ్వండి అంటే కృష్ణకి ఇవ్వండి అని చెప్తున్నారు. కృష్ణకి ఇచ్చినట్లయితే సమంగా చూస్తారనమాట. కృష్ణ అందరికీ సమంగా వెళ్తుందా లేదా అని చూడడం. సో ఇక్కడ మనము ఒక్కొక్కసారి మీరు ఓల్డ్ సిటీ సైడ్ వెళ్ళి ఉంటే కనుక ఎన్ని బ్యాగులు జొన్నలు కానీ సజ్జలు ఏవో ఈ గ్రెయిన్స్ అన్నీ అమ్ముతూ ఉంటారు. అక్కడ కొనుక్కుంటారు అందరూ. కొనుక్కొని వాటిని పావురాలకి వేస్తూ పోతూ ఉంటారు. అంటే ఏంటి, ఇక్కడ సహజత్వమే కోల్పోయింది. ఒక పక్షి ఎర్లీ బర్డ్ గెట్స్ ద వర్మ్ అంటారు. అంటే ముందుగా పక్షులే లేస్తాయి. పూర్వకాలంలో అయితే కోడి కూత సరిగ్గా 4ంటికి కోడి కూతలు విని లేచేవారంట. అలాగా పక్షులు మన కిలకిలా రావాలు ప్రొద్దున్నే వినిపిస్తూ ఉంటాయి. ఎందుకు అనంటే తెల్లవారుగానే చీకట్లో పురుగులన్నీ బయటకు వస్తాయి కదా, వర్మ్స్ అంట. ఈ నత్తలు కానీ లేకపోతే వానపాములు ఇట్లాంటివన్నీ భూమిలోంచి బయటకు వస్తాయి. సో అప్పుడప్పుడే తెల్లవారే సమయంలో ఇవన్నీ బాగా ఫుడ్ దొరుకుతుంది అనమాట పక్షులకి. సో ఆ న్యాచురాలిటీ అంతా పోగొట్టేసి నీకు పక్షికి 4 సార్లు 3 సార్లు తింటానే ఉంటుంది అనమాట. పక్షి అరుగుదల శక్తి ఎక్కువ, దానికి రెట్టెలు వేస్తూనే ఉంటుంది, తింటూనే ఉంటుంది. సో అలాంటి న్యాచురల్ సిస్టమ్ని పోగొట్టేసి మీరు తిండి దానికి ఏం పుణ్యం వస్తుందండి? నాకైతే అర్థమే కాదు అసలు. ఒక రోడ్డుని బ్లాక్ చేస్తారు ఒక సైడ్ అంతా. ట్యాంక్ బండ్ దగ్గర కూడా అదే ప్రాబ్లం. సో ఇవన్నీ వేసి ఏమైంది, వాటికి తిండి ఎక్కువై లేజినెస్ ఎక్కువైపోయి వైర్ల మీద కూర్చొని వాటికి ఇల్లు వాకిలు లేకుండా ఆ తిండి కోసం అక్కడే కాపలా కాస్తూ ఆ షాక్ కొడితే అక్కడే చచ్చిపోతాయి. పిల్లల్ని ఎక్కువ చేస్తూ ఉంటాయి అన్నమాట. పక్షులు చాలా ఎక్కువ, మైథున క్రియ పక్షిలో చాలా ఎక్కువ ఉంటుందంట. రోజుకి 99 సార్లు ఎన్నోసార్లు చేస్తుంది. సో ఇలా గుడ్లు పెడుతూనే ఉంటే పిల్లల్ని చేస్తుంది. ఇవన్నీ ఏమైపోయినాయి, సిటీలో మనకే ఒక ప్రాబ్లం అయి కూర్చున్నాయి అవి. సో మనము కొన్ని వేలు లక్షలు పెట్టి బాల్కనీస్ అవన్నీ కూడా వైర్లతోనూ అద్దాలతోనూ మూసుకుంటున్నాం. ఎందుకంటే అవి వచ్చేస్తాయి, ఇంకా వచ్చి నివాసం ఏర్పరచుకుంటాయి. అప్పట్లోనైతే నా చిన్నప్పుడు పక్షులు వచ్చి ఫ్యాన్ మీద లేకపోతే వెంటిలేటర్స్ అని ఉండేవి ఇంటికి, ఆ వెంటిలేటర్స్లో గూళ్ళు పెట్టుకుంటే మాకు ముచ్చటేసేది. అవి రోజు గడ్డిపోచలు చీపురు పుల్లలు అవి ఇవి తెస్తే కింద పడిపోయినాయి ఊడ్చుకునే వాళ్ళం, కానీ వాటిని వెళ్ళగొట్టేసేయాలి, వాటిని తీసేయాలి ఆ నెస్ట్ని అనే ఆలోచనే ఉండేది కాదనమాట. కానీ ఇప్పుడైతే పక్షి లోపలికి వస్తుందంటేనే అమ్మో ఏం చేస్తుందో అని ఒక భయానికి మనం ఇన్ని ఫెన్సింగ్ అంటే నేను ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నానంటే సహజత్వాన్ని కోల్పోతున్నాం అన్నమాట మనం. సో ఆ డబ్బులు ఉన్నాయి, పక్షులకి వేస్తే ఇంకా డబ్బులు వస్తాయి, సరే మనం వేద్దాం, కొనుక్కోవాలి, వేయాలి. ఇటువంటి ఎందుకు చేస్తారు? కృష్ణ గుడిలో ఇచ్చినట్లయితే చక్కగా వచ్చిన వాళ్ళంతా ప్రసాదం తింటారు. ప్రసాద వితరణ రోజంతా జరుగుతుంది గుడిలో, ప్రతిరోజు కూడా మార్నింగ్ ఈవినింగ్. సో ఆ ప్రసాదం వితరణ చేస్తారు, గుడికి కావాల్సినవి అన్నీ కొంటారు, తర్వాత మెనీ ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తూ ఉంటారు. సో కృష్ణుడికి తెలుసు అనమాట ఎక్కడ ఏమి ఎవరికి ఇవ్వాలి అని. అలా మనం ఊరుకోవాలి, అంతేగాని మనం మన చేతిలోనే అన్నీ లేవు.
నేను కూడా చేశాను కొన్ని ఇట్లాంటి, కానీ అప్పుడు చైతన్యంలో లేం కాబట్టి కొన్ని తెలియక చేస్తాము, కొన్ని తెలిసి చేస్తాము. సో అదే ఆవులకి గడ్డి పెట్టండి అంటే గోశాలకు వెళ్ళాలంటే కొంచెం బద్ధకం. వెళ్ళొచ్చు కదా గోశాలకు వెళ్ళి మంచిగా ఆవులకి గడ్డి మేత వాటి యొక్క తిండి పెడితే కొంచెం పుణ్యం వస్తుంది. సో ఆ గోవులు ఎందుకు అని అంటే కృష్ణుడికి ఇష్టం కదా, గోవు నుంచి మనకి పాలు వస్తున్నాయి. సో ఆ పాలని కూడా మనం వాడుకుంటున్నాము. వాటికి కొంచెం తిండి వాళ్ళు పెంచలేరేమో, ఇంకా మనం ఎక్కువ డబ్బులు ఇచ్చి పెంచగలిగితే ఇంకా ఎక్కువ దూడలు పుడుతూ ఉంటాయి. సో పాల విక్రయం ఎక్కువగా జరుగుతుంది. ఇవన్నీ మనకి కావలసిన ఆహార పదార్థాలు కదా. సో ఇలా ఆలోచించండి. సో భగవంతుడి లాస్ట్ శ్లోకాలు ఇలా చెప్తున్నాడు, లాస్ట్ భాష్యంలో ప్రపాదుల వారు ఇలా చెప్తున్నారనమాట. కృష్ణ ఏమంటున్నారంటే అన్నిట్లో నన్ను తలుచుకోండి, కానీ ఈ అన్నదానాలు దానం చేసేటప్పుడు నాకు ఇచ్చినట్లయితే అది సద్వినియోగం అవుతుంది అని చెప్తున్నారు. హరే కృష్ణ. సో ఇక్కడ మనకి 6వ దాంట్లో 6 ఏమన్నారమ్మా, ఇక్కడ ఒకటి రెఫరెన్స్ ఇచ్చారు, 6.47. అది ఒక్కసారి చదువుతాను చూడండి. దీంట్లో మనం ఆల్రెడీ చదువుకున్నాము. యోగి నామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధవాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. సో ఇక్కడ ఏమిచ్చారంటే అత్యంత శ్రద్ధతో నా భావన యందే సదా నిలిచి ఉండువాడును, నన్నే తనయందు సదా స్మరించువాడును, నాకు దివ్యమైన ప్రేమయుక్త సేవ చేయువాడును అగు యోగి యోగులందరికంటేను అత్యంత సన్నిహితంగా నాతో యోగమున కూడినట్టి వాడై ఉండును. ఇక్కడ యోగి అంటే ఒక సన్యాసి అని అర్థం కాదు, ఒక భక్తుడు అని అర్థం. గృహస్థాశ్రమంలో ఉండే భక్తులు కూడా అన్నమాట. జపం చేసుకోవడము అన్ని సమర్పించుకునే వాళ్ళందరూ కూడా యోగులు. సో ఈ యోగులందరిలో కూడా అత్యంత సన్నిహితంగా ఉండే అతను ఎవరు అంటే ప్రేమయుక్తంగా ఉండేవాడు, సదా నన్నే స్మరించువాడు అని చెప్తున్నాడు. యోగులందరిలోకి అతడే అత్యున్నతుడు, ఇది నా అభిప్రాయము. సో ఇంతకుముందు కూడా భక్తి చేసే వాళ్ళ గురించి మళ్ళా శ్రీకృష్ణుడు చెప్పాడనమాట. 6వ అధ్యాయంలో 47వ శ్లోకం ఈ విధంగా చెప్తుంది. సో అక్కడ ఒక రెఫరెన్స్ ఇచ్చారు. అంటే ఇవి రిపీట్ చేసి 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 ఎందుకు చెప్తున్నారు అని అంటే సో దట్ మనకు అర్థం కావాలని, మనకు అర్థమయ్యి పాటించడానికి. సో ఇక మీదట మీరు వెళ్ళినట్లయితే ఆ పిట్టలకి జొన్న వేయడము కొనుక్కొని అవన్నీ చేయకండి. అండ్ రోడ్డు మీద బిచ్చగాళ్ళు ఉంటారు కదా సిగ్నల్స్ దగ్గర, ఎందుకని అలా? మనకు అంత ఉదార స్వభావం అవసరమే లేదు. ఇట్ ఈస్ ఆల్ రాంగ్. పర్సులోంచి పైసలు తీసేసి మళ్ళీ సిగ్నల్ ఎక్కడ పడిపోతుంది, మనం తొందర పెడతారు వాళ్ళు. మనం కూడా అంత తొందరపడి తీసుకోవడం అనేది వాళ్ళకే అది ప్రమాదం. మనం సేఫ్గా వెహికల్ మీద ఉన్నాం, కానీ ఒక్కొక్కసారి చెప్పలేము, మన వెహికల్ కింద కూడా వాళ్ళ కాలో చెయ్య వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇఫ్ యూ డోంట్ ఎంకరేజ్ దెమ్, అవి పోతాయి. వాళ్ళు ఏంటి, వాళ్ళు కలెక్ట్ చేసిందంతా పోలీసోడికి ఇంత ఇస్తారు, అయిపోతుంది. అది చాలా తప్పు మార్గం అది. సో అలా ఈ కృష్ణుడు చెప్పిన మాట వినండి. మీ దగ్గర డబ్బులు ఎక్కువైపోయినాయి, అవన్నీ తీసుకెళ్ళి గుళ్ళో హుండీలో వేయండి. నేను కృష్ణ కాన్షియస్ ఇస్కాన్కే వెళ్ళమని చెప్పట్లేదు, ఎక్కడో ఒక దగ్గర గుళ్ళో వేయండి. ఆ పూజారులు తింటున్న అవన్నీ మీరు ఆలోచించుకోండి, భగవంతుడు చూసుకుంటారు దాని గురించి. సో అలా చేయండి. ఈ సిగ్నల్స్ దగ్గర ఇన్ని రకరకాల వస్తువులు కొంటారు, అందరూ టెంప్ట్ చేస్తారనమాట. అండ్ అదే సిగ్నల్ దగ్గర కృష్ణ కాన్షియస్ బుక్స్ కూడా అమ్ముతుంటారు సన్యాసులు. సో కృష్ణ కాన్షియస్ బుక్ మాత్రం తీసుకోండి, అవన్నీ తీసుకోవద్దు అని అంటే అది కరెక్ట్ కదా. కృష్ణుడి గురించి మనం తెలుసుకోవాలి. అలా రోడ్డు మీద కొన్న పుస్తకం చదివినంతలోనే ఎంతోమంది భక్తులు అయ్యారు. సో మనం గుడికి వెళ్ళము, ఇవన్నీ వినము, సో ఇవన్నీ ఉండవు మనకి. ఎందుకంటే బద్ధజీవులము, ఉద్యోగమా భోజనమా ఇదే సరిపోతుంది. కాబట్టి ఆ రోడ్డు మీద కొన్న ఒక పుస్తకం మనం తెరిచినంతలోనే మీ లైఫే మారిపోవచ్చు. సో అలాంటి వాటికి మీరు కేటాయించడం నేర్చుకోండి. హరే కృష్ణ. ఈ శ్లోకంలో మీకేమైనా ప్రశ్నలు ఉంటే మీరు అడగవచ్చు. హరే కృష్ణ. యత్ కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్
యత్తపస్యాసి కౌంతేయ తత్కురుష్య మదర్పణం. ఓ కౌంతేయ, నీవు దీనిని చేయుదువో, దేనిని చేయుదువో, దేనిని భుజింతువో, దేనిని హోమం చేయుదువో, దేనిని దానము చేయుదువో, నీవు ఏ తపస్సును ఆచరించుదువో వాటినన్నిటినీ నాకు అర్పణంగా చేయము అని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు. సో నెక్స్ట్ దానికి మనం వెళ్ళినట్లయితే 9.29. ఓకే. సమ్మోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియః ఏ భజంతి తు మాం భక్త్యా మైతే తేషు చాప్యహం. హరే కృష్ణ. సో మీరు రిపీట్ చేస్తారా? హరే కృష్ణ. సమోహం సమ్మోహం సర్వభూతేషు నమే ద్వేష్యో స్థీన ప్రియా మోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియా. ఓకే. ఏ భజంతి తు మాం భక్త్యా మైతే తేషు చాప్యహం. సమ్మోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియః ఏ భజంతి తు మాం భక్త్యా మైతే తేషు చాప్యహం. హరి బోల్ మాతాజీ, మీరంతా బాగా ప్రయత్నం చేస్తున్నారు. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. బాగా చెప్తున్నారు. హరే కృష్ణ. సో ఇక్కడ గుహ్య జ్ఞానం అనేది మనం కొంచెం చివరికి వస్తున్నాము. గుహ్య జ్ఞానం అంటే ఏంటి అంటే, ఇక్కడ మనము భగవంతుడు అన్ని రహస్యాలు అర్జునుడికి చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు అని అంటే, ఆయన క్లోజ్ ఫ్రెండ్ అండ్ డివోటీ కాబట్టి. ఓకే, మనం కూడా ఆ గుహ్య జ్ఞానాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఈ గుహ్య జ్ఞానంలో ఏం చేస్తున్నాడంటే, ఆయన స్వభావం ఏంటి, శ్రీకృష్ణుడు అంటే ఏంటి, ఆయనకి మాత్రమే పూజ చేస్తే ఏంటి అనే గుణాలన్నీ కూడా మనము తెలుసుకున్నాం. సో ఇక్కడ మంచిగా ఆయన గురించి ఆయన చెప్పుకుంటున్నారు అనమాట. ఒక్కోసారి మనకు కూడా చాలా ఇరిటేషన్ లాగా ఏదైనా వచ్చిందనుకో, లేదు నాకు అట్లాంటి గుణమే లేదు, నేను చాలా మంచిదాన్ని, నాకు ఇవి నచ్చవు అవి నచ్చవు, కానీ ఇవి నచ్చుతాయి అని మనం చెప్తాం కదా క్లోజ్ వాళ్ళకి. లేదు నేను అది భరించలేను. ఇప్పుడు అరాచకం, ఈ పౌరాలకి వేసేదైతే నాకైతే అరాచకం అనిపిస్తుందండి, మీరు ఏమైనా అనుకోండి. సో అవి కూడా జీవులే, కరెక్టే. ప్రతి జీవికి కూడా భగవంతుడు ఇస్తున్నాడు కదా. ఒక టైంలో నాకు ఇవన్నీ నాలెడ్జ్ లేనప్పుడు ఇంత అన్నమెత్తుకులన్నా ప్రొద్దున్న పిట్టలకి వేయందే నేను తినలేను అనేది ఒకటి ఉండేది నాకు. కానీ తర్వాత అర్థమైంది ఏంటంటే, ఒక 60,000 70,000 ఉత్త పిట్టల కోసమే బాల్కనీలు క్లోజ్ చేసుకున్నాము, గాలి వెళ్తురు రాకుండా అన్నప్పుడు అప్పుడు నాకు అర్థమైంది, భగవంతుడు చూసుకోవడా, నేనెందుకు ఆ అన్నం మెతుకులు తిని అవి బతికేస్తాయా, వాటి లైఫ్ వాటికి. సో ఎందుకు అనేది. అంటే ఇప్పుడు రకరకాలుగా చెప్పుకోవచ్చమ్మా. ఈవిడ ఉంది చూడండి, పిల్లికి బిచ్చం కూడా పెట్టదు అని అంటారు. సో అలా కాదు, అలా కాకుండా అంటే మనకి హృదయం అనేది సాఫ్ట్గా ఉండాలి, అన్ని జీవుల పట్ల కూడా చాలా సాఫ్ట్గా ఉండాలి. అదైతే కరెక్ట్, మనలో ఏముందో ఆ జీవిలో కూడా అదే ఉంది. కానీ సహజత్వాన్ని కోల్పోతుంది అనేది జ్ఞానం మనం పెంచుకోవాలన్నమాట. సో ఆ పెంచుకున్నప్పుడు మనకి ఇప్పుడు వాటికి ఆశ్రయం మన ఇంటి దగ్గర ఇచ్చినప్పుడు డెఫినెట్గా అవేమనుకుంటాయి, ఇది మా ఇల్లు, ఏమో మా అమ్మ, ఈయన మా నాన్న అనుకొని మన ఇంట్లోకి వస్తూ ఉంటాయి. తర్వాత అంతా ఆ ప్రాబ్లమ్స్ తర్వాత మనకు తెలుస్తాయి అన్నమాట. సో ఇక్కడ
కృష్ణుడు చెప్పేస్తున్నాడు, నేను ఎవరిని ద్వేషించను, ఎవరి ఎడ పక్షపాతం కలిగి ఉండను, నేనందరి ఎడను సమానుడను, కానీ భక్తితో సేవ చేయువాడు నాకు మిత్రుడై నా యందుండు, మరియు నేనును అతనికి మిత్రుడనై ఉందును. సో ఇప్పుడు అందరినీ సమానంగా పుట్టించాడు, మనని అందరినీ సమానంగా చూస్తున్నాడు. మళ్ళీ మనకు క్వశ్చన్ వస్తుంది. ఈ క్వశ్చన్లు నేనే చెప్పేస్తే మీకు అందుకే క్వశ్చన్లు రావట్లేదు. క్వశ్చన్ రాకపోతే ఇక్కడ ముందుకు వెళ్ళలేము. ఏం క్వశ్చన్ వస్తుందంటే, కొందరు బీద వాళ్ళు ఉన్నారు, కొందరు గొప్ప వాళ్ళు ఉన్నారు, కొందరికి చాలా బాధలు ఉన్నాయి, కొందరు చాలా సుఖంగా ఉన్నారు, రకరకాల డిఫరెన్స్లు ఉన్నాయి మనిషిలోనే. సో ఇవన్నీ ఎందుకు, ఎవరిని ద్వేషించినప్పుడు నేను కూడా ఈ క్వశ్చన్ అడిగాను మా గురువుల్ని, ఎందుకు మరి ఇప్పుడు 100లో 99 నా దగ్గరికి వస్తారు, మిగతా వాళ్ళు నా దగ్గరికి రారు అని కృష్ణుడు అంటున్నాడు. ఎందుకని ఆ 1%ని కూడా తెచ్చుకోవచ్చు కదా కృష్ణుడు, వాళ్ళకి జ్ఞానోదయం కలిగించవచ్చు కదా. అంటే అప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే కర్మఫలం. ఏదో జన్మలో మనం ఏవో చేసుకున్నాము, దాన్ని బట్టే మన జన్మ రాహిత్యం ఉంటుంది. కానీ పాపం ఈ పిల్లవాడు, ఇతను ఎన్ని పాపాలు చేసి ఇలా పుట్టాడు కదా, నేను హెల్ప్ చేస్తాను అని భగవంతుడు అనుకుంటాడంట. అయితే ఈ పొద్దున్న ఒక చిన్న స్టోరీ చదివాను నేను. జగన్నాథుడు ఎంత దయాళు అంటే చాలా మర్సిఫుల్ అనమాట. ఇంకా మనకి ఏది కావాలంటే అది జగన్నాథుడు మనకి ఇస్తాడు అని పాస్ట్ టైమ్స్ చెప్తున్నాయి అనమాట. సో ఒక ముసలి, చాలా ముద్దుసలి భక్తుడు ఉంటాడంట జగన్నాథుడికి. భక్తి చేస్తూ 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 మనం ఏమవుతామంటే, ఒక టైం వచ్చేస్తుంది భగవంతుడితో మాట్లాడడం నేర్చుకుంటాం. సో మనకి ఏది ఉన్నా కానీ భగవంతుడితోనే చెప్పుకోవడం. అప్పుడు మనకి ఎవరు ఉన్నారు లేరు అనేది మనకు అనవసరం అనమాట, భగవంతుడే మనకు అన్ని. సో ఆయనతో మాట్లాడుకున్నప్పుడు ఫ్రెండ్షిప్ అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు ఇందులో అదే చెప్తున్నాడు భగవంతుడు, ఎవరైతే నా దగ్గర క్లోజ్గా ఉంటారో, నా సేవ చేస్తారో, నన్నే తలుచుకుంటారో, నేను వాళ్ళతో ఫ్రెండ్ లాగా ఉంటాను అని చెప్పేసి. సో ఆ ఫ్రెండ్ లాగా క్లోజ్గా ఉన్నప్పుడు ఆయన పూజలు చేసినన్ని రోజులు చేయించుకున్నాడు, నైవేద్యం పెట్టిన రోజులు తిన్నాడు. ఆ తర్వాత పాపం ఆయన బాగా ఇల్నెస్ అయిపోయి బెడ్ మీద ఉన్నాడంట ఆ భక్తుడు. అప్పుడు జగన్నాథుడు ఏం చేశాడు, వచ్చి ఆయనకు సేవలు చేయడం, మత్తులోకి వెళ్ళిపోయాడంటే ఎవరు లేరు కదా, ఇంకా జగన్నాథుడే అన్నీ అనుకున్నాడు. సో నిద్రలో మత్తులోకి వెళ్ళిపోయి ఆయనకు తిండి లేదు, ఆహారం లేదు, ఏమీ లేవు. జగన్నాథుడు వచ్చి 15 రోజులు సేవ చేస్తాడంట అతనికి. చేస్తే అప్పుడు ఆయన కాన్షియస్లోకి వస్తాడంట, అంటే తెలివిలోకి వస్తాడనమాట. వచ్చినప్పుడు అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడంట, జగన్నాథుడా నాకు ఇన్ని రోజులు సేవ చేసింది, నన్ను తెలివిలోకి తీసుకొచ్చింది జగన్నాథుడా అని. అప్పుడు ఒక ప్రశ్న అడుగుతాడంట జగన్నాథుడిని, జగన్నాథ నువ్వు తలుచుకుంటే ఏదన్నా చేయగలవు కదా, నువ్వెందుకు 15 రోజుల నుంచి నాకు సేవలు చేయడము, నువ్వు తలుచుకుంటే నా ప్రాణం తీసేయచ్చు కదా, ఎంతసేపు నా ప్రాణం తీయడము, నీకు చిటికలో పని, అది తీసేస్తే అయిపోయేది కదా, నీకు ఈ సేవలన్నీ తప్పేవి కదా అని అడుగుతాడంట. అడిగితే లేదు నీకు ఇంకో జన్మ ఇవ్వను, నీకు ఇంకో జన్మ ఇచ్చాననుకో, ఈ కష్టాలు ఈ పాపకర్మలన్నీ ఇంకో జన్మకి వెళ్తాయి, మళ్ళీ అక్కడ నువ్వు అనుభవించాల్సి వస్తుంది. నువ్వు ఈ జన్మలోనే అనుభవించేసి వెళ్ళిపో, నా దగ్గరకు వచ్చేయాలి నువ్వు అని చెప్పేసి, సరే ఇన్ని రోజులు నేను సేవ చేశాను, ఈ 15 రోజులు, ఇంకా 15 రోజులు ఉందంట ఆయన అకౌంట్లో. సో ఆ 15 రోజుల యొక్క ఏదైతే ఉందో ఆ జబ్బు నేను తీసేసుకుంటాను అని అంటాడు. అందుకని ఈ 15 రోజులు సిక్ రూమ్కి వెళ్తాడు జగన్నాథుడు అనేది విన్నాను అనమాట. అంటే ఎంత మర్సిఫుల్. మనకి ఏదైనా మనం చెప్పడమే ఆలస్యం, భగవంతుడు మనకి హెల్ప్ చేస్తాడనే నమ్మకం మనకి ఎప్పుడు కలుగుతుంది అంటే, భగవంతుడితో మనం ఉన్నప్పుడు హీఈస్ అవర్ ఫ్రెండ్. ఓకే, సో అది ఒకటి. ఇంకొకటి ఇక్కడ ఈ సమ్మరీలో ఇక్కడ ఎవరిని ద్వేషించను, అయితే మనకి సుఖం వచ్చినప్పుడు భగవంతుడిని తలుచుకోవడం, నేనే అన్ని చేశాను, మేము కాబట్టి ఇన్ని రోజులు కష్టపడి ఇంత కూడబెట్టాము, దీనివల్ల మేము ఇలా ఉండగలిగాము అని అనుకుంటాం. కానీ భగవంతుడి కృప వల్ల మనకు అన్నీ వచ్చేసాయి అనేది చాలా తక్కువ. చేస్తాము, సత్యనారాయణ వ్రతం చేస్తాము, ఆ పూజ ఈ పూజ మొక్కులు చెల్లించుకుంటాం, అది వేరే విషయం. కానీ ఎల్లవేళలా భగవంతుడు గుర్తు రావాలంటే సుఖంలో మునిగి తేలే వాళ్ళకి తొందరగా గుర్తురాడు. కష్టం వచ్చినప్పుడు మాత్రం భగవంతుడు నాకెందుకు ఇలా చేశాడు అనేది అనిపిస్తుంది.
అప్పుడు భగవంతుడు చెప్తున్నాడు, నేను ఎవరిని ద్వేషించను, ఆల్ ఆర్ ఈక్వల్ టు మీ. ఎవరి పట్ల పక్షపాతం కలిగి ఉండను. వీళ్ళని బాగుగా చూడడము, వీళ్ళని బాగా లేకుండా చూడడం అనేది ఉండదు. సో కానీ భక్తితో సేవ చేయువాడు నాకు మిత్రుడై నాలోనే ఉండును, మరియు నేను కూడా అతనికి మిత్రుడై ఉండును. సో రెసిప్రొకేషన్ అన్నమాట. ఇద్దరు ఫ్రెండ్స్ లాగా ఉంటారన్నమాట, ఉండి షేర్ చేసుకుంటూ ఉంటారు. ఏదైనా కష్టం చెప్పుకోవచ్చు జగన్నాథుడికి కానీ కృష్ణుడికి కానీ. కృష్ణుడిది ఇక్కడ. సో కృష్ణుడు జగన్నాథుడు ఒక్కటే, లీలలు డిఫరెంట్ ఉంటాయి. సో అలా మిత్రుడనై నేను ఉంటాను. ఇప్పుడు చూడండి క్లాస్లో ఉన్నారు. సో కొందరేమో సరే ఈ ప్రేయర్స్ చేసుకుంటారు, మాతాజీ వచ్చి మళ్ళీ ఒక 4 నిమిషాలు ప్రేయర్స్ చేస్తుంది, ఇవన్నీ అయిపోయినాక నేను జాయిన్ అవుతాను అనుకునే వాళ్ళు కొందరు ఉంటారు. బికాస్ నేను అట్లాంటి పని చేశాను కాబట్టి. మెయిన్ క్లాస్ ఏదైతే ఉందో ఆ శ్లోకం వినడం, అనువాదం వినడం అక్కడి వరకే. ఆ తర్వాత నాకు వేరే పని ఉంది అనేది వెళ్ళిపోతుంటారు. కొందరు ఏమంటే మార్నింగ్ వచ్చేస్తారు, వాళ్ళు 10:30కే జాయిన్ అవుతారు, పూర్తిగా కంప్లీట్ అయ్యే వరకు ఉంటారు. సో అప్పుడు ఆ టీచర్ అనేది, ఆ ప్రీచర్ అనేది ఎవరికి ఎక్కువగా కనెక్ట్ అవుతారు? ఇలా వచ్చిపోయే వాళ్ళకా, లేకపోతే పూర్తిగా ఉండే వాళ్ళకా? కంప్లీట్ గా ఉండే కంప్లీట్గా ఉండే వాళ్ళకే మనం కనెక్ట్ అవుతాం కదా. సో నా ప్లేస్లో కొంచెం మీరు ఇది చేయండి అమ్మా, ఇది చేయండి అమ్మా అని చెప్పగలుగుతాము. ఎవ్వరు లేరు, అందరు కూడా నా ప్రేయర్స్ అయ్యాక వచ్చారు, ఏ శ్లోకం అయిపోగానే వెళ్ళిపోయారు. అప్పుడు అట్లాంటి వాళ్ళతోని పెద్ద కనెక్షన్ అనేది ఉండదు. వాళ్ళు కూడా భక్తులే, మళ్ళీ వాళ్ళు కూడా వస్తున్నారు, వింటున్నారు, వాళ్ళ మీద కూడా ప్రేమ ఉంటుంది. కానీ ఈ రెగ్యులర్గా వచ్చే వాళ్ళకి కొన్ని బెనిఫిట్స్, ఇప్పుడు జపం చేయాలి, రోజు వస్తున్నారు కదా, సరే వాళ్ళతో జపం చేద్దాం, వీళ్ళతో ఇది చదివిద్దాము, వాళ్ళు ఇప్పుడిప్పుడే కొంచెం మాట్లాడడానికి నేర్చుకుంటున్నారు అనేది ఒకటి ప్రీచర్కి ఎలాగైతుంది. అదే చెప్తున్నాడు ఇక్కడ భగవంతుడు కూడా. ఎవరైతే ఎప్పుడు నన్నే తలుచుకుంటారో వాళ్ళతో బాండింగ్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళతో నేను ఫ్రెండ్షిప్ చేస్తాను అని చెప్తున్నాడు. వాళ్ళకి ఎప్పుడు కూడా ఒక ఫ్రెండ్ లాగా ఉంటాడంట. ఫ్రెండ్ ఇన్ డీడ్ అని అంటారు. అంటే మనకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు రిలేటివ్స్ అందరూ దూరం అయ్యే ఛాన్స్ ఈజీగా ఉంటుంది, ఎందుకంటే లోగుట్లన్నీ మనకు తెలుసు కాబట్టి. కానీ ఫ్రెండ్ ఎప్పుడైనా కానీ విల్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. ఒక మంచి ఫ్రెండ్ ఉంటే, లేకపోతే భగవంతుడే మనకు ఫ్రెండ్. ఒక మంచి ఫ్రెండ్ని మనం చేసుకోగలిగితే, అయితే బుక్స్ ఎక్కువ ఉండాలి, బుక్స్నే మనం ఫ్రెండ్ లాగా చేసుకోవాలి అని కొందరు చెప్తుంటారు. సో ఆ ఫ్రెండ్ ఏది ఆశించరు. నాకు ఇలా బాగోలేదు అని అంటే వచ్చి సేవ చేసే అవకాశం ఉంది, లేదా వండి పెట్టే అవకాశం ఉంది, లేదా క్యారేజ్ పంపే అవకాశం ఉంది. అంటే ఫ్రెండ్ అంటే రక్త సంబంధం ఉండదు అని కాదు. ఈ సిస్టర్స్ క్యాన్ బికమ్ ఫ్రెండ్స్, బ్రదర్ అండ్ సిస్టర్ క్యాన్ బికమ్ ఫ్రెండ్స్. ఆ తర్వాత అమ్మ కూతురు కూడా ఫ్రెండ్స్ లాగా ఉండొచ్చు, నాన్న కూతురు కూడా ఫ్రెండ్ లాగా ఉండొచ్చు. ఆ బంధం అన్నమాట అలా ఉంటుంది అనమాట. వీ డోంట్ ఎక్స్పెక్ట్, ఏది అసలు ఆశించమన్నమాట. వీళ్ళకి ఇది కావాలి, ఇది చేద్దామా, నాకు ఇది కావాలి, మనస్ఫూర్తిగా వాళ్ళతోనే మనం చెప్పుకోగలం అన్నమాట. సో భగవంతుడు ఏమంటున్నాడు, ఐఎమ్ యువర్ ఫ్రెండ్ అని అంటున్నాడు. ఫస్ట్ డే నేను చెప్పాను, నాకు బాగా గుర్తుంది, హీ ఈజ్ యువర్ ఫ్రెండ్, వాట్సాప్ గ్రూప్స్లోకి ఇన్వైట్ చేయండి అని చెప్పేసి. సో ఎప్పుడైనా వేరే భావంతో మనం పూజ చేసే కంటే కూడా భగవంతుడిని మనం ఫ్రెండ్ లాగా అనుకొని పూజ చేసినట్లయితే హీ విల్ బికమ్ అవర్ క్లోజ్ ఫ్రెండ్. ఓకే, సో ఈ భాష్యం అనేది రేపట్లాగూ శ్లోకా డే కదా, రేపు చదువుకుందాం. హరే కృష్ణ. శ్రీల ప్రపాద్ की जय, गुरु महाराज की जय. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. సో మనం జగన్నాథ్ లీలలు చెప్పుకుంటున్నాము. ఇది నేనైతే ఎంత నమ్ముతానంటే కృష్ణుని, అసలు మన హ్యాండ్లో ఏది లేదండి. ఈ చిన్న ఉదాహరణ ఇస్తాను చెప్పండి. ఇప్పుడు ఈ శ్లోకంలో ఇలా ఫ్రెండ్ అన్నాడని చెప్పి నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒక 5-6 రోజుల ముందు, 6 రోజుల ముందే ఈ శ్లోకము ఇలా అని చెప్పేసి చదువుకొని ప్రిపేర్ అవ్వడము, ఏదైనా ముఖ్య అంశాలు ఉంటే అది గుర్తు చేసుకోవడం అలా చేస్తాను. కానీ అదే రోజు ఇదే వస్తుంది అనేది పెద్దగా మైండ్లో ఉండదన్నమాట. ఇక్కడ చదువుతుంటే అవి గుర్తొచ్చేస్తాయి, చెప్పగలుగుతాను. సో ఈరోజు నేను జగన్నాథుడి లీలలో ఒక ఫ్రెండ్ స్టోరీ చెప్పాలనుకున్నాను. సో ఇక్కడ మనకి కనెక్ట్ అయింది, కనెక్ట్ అవుతుంది అని నాకు పెద్దగా తెలియదు. నేను ఏదైతే ఫ్రెండ్ స్టోరీ ప్రిపేర్ అయ్యానో, చూశానో,
అది చెప్పాలనుకున్నాను. మార్నింగ్ జపా సెషన్ 1లో కూడా నేను ఇదే స్టోరీ చెప్పాను. సో ఈ స్టోరీ చెప్తాను చూడండి. సో జగన్నాథుడికి రఘునాథ్ దాస్ అనేది ఒక మహాభక్తుడు ఉన్నాడు పూరిలో. సో ఈ రఘునాథ్ దాస్ ఈయన చాలా ఫేమస్ భక్తుడు అనమాట, అందరికీ తెలుసు. ఎప్పుడు జగన్నాథుడికి సేవ చేసుకుంటూ ఉంటాడు. ఒక చిన్న ఇంట్లో ఉంటాడు ఆయన. సో అన్ని సేవలు అనమాట, జపం చేసుకోవడమే కాకుండా రకరకాల సేవలు అవసరం ఉంటాయి కదా దేవుడికి, ఆ సేవలన్నీ చేసుకుంటూ ఎంతో హ్యాపీగా ఉంటాడు. అలా ఎక్కువ సేవలు చేసేవాడిని నేను ఫ్రెండ్ అవుతాను అని అంటారు. సో ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోతారు. ఫ్రెండ్స్ అయిపోయినప్పుడు జగన్నాథుడు వస్తాడంట పుచ్చాపాటి మాట్లాడుకోవడానికి చక్కగా. సో వీళ్ళిద్దరు ఎప్పుడు చాలా క్లోజ్గా ఫ్రెండ్స్ లాగా మూవ్ అవుతూ ఉంటారు. జగన్నాథుడు ఆ భక్తుడితోని ఫ్రెండ్ లాగా మూవ్ అవుతూ ఉంటాడు. ఒకరోజు అంటాడు, రఘునాథ్ నువ్వు చూడు, నాకు చిన్నప్పుడు మా అమ్మ చాలా వెన్న చేసి పెట్టేది, అయినా కానీ నేను మా ఇంట్లో సరిపోదని చెప్పి పక్కింట్లోకి ఎదురింట్లోకి గోపిస్త్రీల ఇంట్లోకి పోయి ఆ వెన్నను దొంగలించేది. నాకు దొంగతనం చేయాలంటే చాలా ఇష్టము అని చెప్పి ఆ వెన్న దొంగలించి తినేసి వాళ్ళతో తిట్లు తన్నులు తినేదాన్ని. ఇప్పుడు నాకు దొంగతనం చేయాలని ఉంది మిత్రమా అని అంటాడంట. అప్పుడు ఈయన భయపడిపోతాడు అనమాట. సరే భగవంతుడు మనతో మాట్లాడుతున్నాడు చేస్తున్నాడు అని ఎవరికైనా చెప్పాలంటే కూడా ఇది పిచ్చి వాళ్ళు అయిపోయినట్టున్నారు వీళ్ళు, ఆ భక్తి పిచ్చిలో ఎక్కువైపోయింది అని అంటారు. కానీ ఎవరు మనల్ని ఆమోదిస్తారు? నిజమే భగవంతుడు వీళ్ళతో మాట్లాడుతున్నాడు కానండి చాలా తక్కువ. కానీ పూరిలో జనాలందరూ కూడా ఒరిస్సా పూరిలో జగన్నాథుని ఎంత ఇప్పుడు కూడా లీలలు జరుగుతాయని చెప్తారంట. నిన్న చెప్పాను అనుకుంటా మీకు, పూరి జగన్నాథ్ యాత్ర అప్పుడు రథాన్ని కూడా ఎక్కనిస్తారు, కౌగలించుకోవచ్చు జగన్నాథుడిని. ఆ తర్వాత అతని చెవులో కూడా మన కోరిక చెప్పొచ్చు అని చెప్తారు. ఇప్పుడు ఈ జన సంచారం ఎక్కువైపోయింది కాబట్టి ఐ డోంట్ నో, కానీ బుక్స్లో మాత్రం అలా చెయ్యొచ్చు అని ఉందన్నమాట. సో జగన్నాథుడు ఫ్రెండ్ లాగా ఉన్నాడు రఘునాథ్ దాస్. ఒకరోజు అన్నాడు నాకు దొంగతనం చేయాలని ఉంది. ఆయన భయపడిపోతాడు. నువ్వు చేస్తావేమో దొంగతనం, కానీ నువ్వు మాయమైపోతావు, కృష్ణా గుడిలోకి వెళ్ళిపోతావు, ఎవరికి కనిపించవు, మళ్ళా రాజుగారు నన్ను పట్టుకుని బంధించడమో లేకపోతే శిక్ష వేయడమో జరుగుతుంది, ఇది చాలా కష్టం కృష్ణ, వద్దు అని అంటాడు. ఇంకా జగన్నాథుడు ఊరుకోడు అనమాట, బతిబిలా ఆడతాడనమాట. లేదు నాకు చిన్నప్పుడు బాగా గుర్తొచ్చేస్తుంది, వెన్న దొంగిలించి ఎంత హాయిగా కోతులకి పెట్టేసి ఫ్రెండ్స్కి పెట్టేసి వాళ్ళు ఆ వెన్న పడేసి నేనంతా ఒక్కోసారి వెన్న ఎక్కువైపోయి వీళ్ళందరూ ఎక్కువ తినేస్తే అక్కడ హీ యూస్ టు పాస్ యూరిన్ అంట, అది వాళ్ళు మళ్ళీ వాడుకోకుండా. ఇలాంటి చిలిపి చేష్టలు అల్లర్లు చాలా చేశాను నేను, ఇప్పుడు మళ్ళీ నాకు దొంగతనం చేయాలనిపిస్తుంది అని మళ్ళీ బతిలాడుతున్నాడంట. అలా 2-3 రోజులు బతిలాడితే ఇంకా సరే అంత భగవంతుడే చూసుకుంటాడు కదా, ఏముందిలే పాపం జగన్నాథుడు. అప్పటికి చెప్తాడు, నీకు ఏం దొంగతనం చేయాలని ఉంది అని అంటే పనసపండు దొంగతనం చేయాలని ఉందంట. అది కూడా ఆ తోట రాజుగారి తోటలోకి వెళ్ళి పనసపండు దొంగలించుకొని తెచ్చి మన ఇద్దరం కూర్చుని తిందాం అని ప్లాన్ అనమాట. అయ్యో ఆ పనసపండు నీకు ఏది కావాలంటే ఐశ్వర్యవంతురాలైన భార్య లక్ష్మీదేవి నీకుండగా నీకేం కావాలయ్యా, పనసపండు నేను తెచ్చి పెడతా కదా, నీకు ఎన్ని తొనలు కావాలంటే అన్ని తెచ్చి పెడతా. లేదు నాకు దొంగతనమే చేయాలనుంది, నీ సహాయం కావాలి, మన ఇద్దరం కలిసి దొంగతనం చేయాలి అని ఇంకా ప్లీజ్ అని బతిలాడితే ఇంకా రఘునాథ్ బాబా ఏమంటాడు, సరే అని ఒప్పుకొని ఒకరోజు రాత్రి చీకట్లో వెళ్తారనమాట తోటకి. వెళ్ళి ప్లాన్ చెప్తాడు జగన్నాథ్. ఏమని చెప్తాడంటే నేను కింద నిలబడతాను, ఆ కాయలు పనసకాయలు చాలా పెద్దగా ఉంటాయి కదా, సో తల మీద పడితే ఇంకంతే, అయితే నీకు కష్టం కానీ నువ్వు మొయ్యలేవు దాన్ని, నేనైతే క్యాచ్ పట్టుకుంటాను మోస్తానని చెప్తాడు. సో పెద్ద పనస కొమ్మ మీద కూర్చుంటాడంట రఘునాథ్. వెళ్ళి సరే నువ్వు కొయ్యి కిందకెయ్యి నేను పట్టుకుంటా అంటే పాప ఆయన కష్టపడి ఆ పండుని కోస్తాడు, కింద పడతాడు. కింద పడేసరికి జగన్నాథుడు పారిపోతాడు, పట్టుకోడు అనమాట. పట్టుకోపోయేసరికి అదేమవుతుంది, కింద నేల మీద పడి పట్టుమని పగిలి 2 ముక్కలయ్యి తొనలన్నీ బయట. ఆ పెద్ద సౌండ్ చేస్తుంది పడ్డప్పుడు, ఏదైనా వస్తువు పెద్దది కింద పడితే పెద్ద సౌండ్ వస్తుంది. ఆ శబ్దానికి ఆ కాపర్లు ఉంటారు కదా తోటలో, వాళ్ళందరూ పరిగెత్తుకుని వచ్చారంట లాంతర్లు పట్టుకొని.
అయ్యో! ఇక్కడ ఎవరున్నారు? రఘునాథ్ బాబా ఉన్నాడు చెట్టు మీద. ఇటొక కాలు, అటొక కాలేసుకొని కొమ్మ మీద. ఆయన బిత్తరబోయి జగన్నాథుడి కళ్ళులాగా పెద్ద కళ్ళు చేసేసుకొని చూస్తున్నాడు. అయ్యో! ఇదేంటి జగన్నాథుడు ఇలా పారిపోయాడు. అయితే నన్ను ఇరికిచ్చేసాడు అనుకున్నాడు. చెట్టు కూడా దిగలేదు. అట్లే కూర్చున్నాడు. భయంతోనే అన్నమాట. ఇప్పుడు రాజుగారి దగ్గర తీసుకెళ్ళి నాకేం పనిష్మెంట్‌లో ఏంటో గోల అని చెప్పేసి. చూడండి జగన్నాథుడు అంత ఫ్రెండ్ అయ్యుండి కూడా ఇంత చిలిపి చేష్టలు చేశాడు. సో, తర్వాత వీళ్ళందరూ వెళ్ళి ఇంత మంచి భక్తుడు ఆయన పనసపండు కోసం దొంగతనం చేయడం అంటే అని అందరికి ఆశ్చర్యం వేసి, సరే ఎలాగైనా ఇది దొంగతనం లాగే కాదు కాబట్టి నేను వెళ్ళి రాజుగారికి చెప్తాను అని చెప్పి వెళ్తారనమాట. వెళ్ళి రాజుగారికి ఇన్ఫార్మ్ చేస్తారు. రాజు కూడా ఆశ్చర్యపోతాడు. నిజమా? నేను చూడాలి. అలా చెయ్యడు కదా! ఇంత మంచి మహాభక్తుడు జగన్నాథుడితో అంత క్లోజ్‌గా ఉంటాడు. దొంగతనం చేయడం ఏంటి? అది కూడా పనసపండు దొంగతనం చేయడం ఏంటి? అనుకుని వస్తాడు. వచ్చేసరికి అక్కడ అట్లాగే కూర్చుని ఉన్నాడు ఆయన. కొమ్మ మీద అన్నమాట. ఇటొక కాలు, అటొక కాలేసుకొని. అప్పుడు రాజుగారు ధైర్యం చెప్తాడు. నీకేం కాదులే రఘునాథ్. ఏం జరిగిందో నిజంగా నువ్వు చెప్పు. నువ్వు దొంగతనానికే వచ్చావు. ఆ చెట్టు కొమ్మ పైకి ఎందుకు ఎక్కావు? ఎందుకు కూర్చున్నానంటే, అప్పుడు నెమ్మదిగా కిందకి దిగొచ్చి జగన్నాథుడు ఇట్లా చేశాడు. నాతో ఇంత పెద్ద ప్లాన్ వేయించి తర్వాత పారిపోయాడు. ఇలా జరిగింది. నాకెందుకు ఈ తొనలు? నేనెందుకు దొంగతనం చేస్తాను? అని చెప్పి నా ఫ్రెండు, మిత్రుడైన జగన్నాథుడు నన్ను ఇలా ఇరికిచ్చేసాడు అని చెప్తే అందరూ కూడా మనం ఎలా నవ్వుకుంటున్నామో అలాగా వాళ్ళందరూ కూడా నవ్వుకున్నారంట. అంటే ఎటువంటి పనిష్మెంట్ అనేది ఇతనికి ఇవ్వలేదన్నమాట. ఎందుకంటే వాళ్ళకి కూడా విశ్వాసం ఉంది. జగన్నాథుడు వచ్చి మాట్లాడతాడు. ఏది చేయమంటే అది ఇతను చేశాడు, నమ్మాడు. చాలా మంచి భక్తుడు కదా అని చెప్పేసి అలా వాళ్ళు కూడా విశ్వాసంతో ఆ రాజుగారు వాళ్ళందరూ ఈ స్టోరీ వినేసి జగన్నాథుడు భలే ముద్దుగుంటాడండి. ఏంటి అంటే పొట్టి పొట్టి చేతులు కదా, పొట్టి పొట్టి కాళ్ళు, మంచి స్కర్ట్ వేస్తారు, బట్టలు వేస్తారు, పెద్ద టోపీ పెడతారు. చూడడానికి ఎంత అంటే మన ఇంట్లో చిన్న పిల్లలకి ఏదైనా ఫ్యాన్సీ డ్రెస్ వేస్తే ఎలా ఉంటారో అలా. సో జగన్నాథుడిని తలుచుకుంటేనే ఒకలాంటి ఆనందం అన్నమాట. అందరికీ కూడా తన్మయత్వంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. అవునా జగన్నాథ లీల ఇట్లా జరిగిందా అని చెప్పేసి వాళ్ళందరూ నమ్మి అతన్ని కిందకి దించేసి తీసుకెళ్ళిపోతారనమాట. సో నవ్వుకుంటారు. ఓహో జగన్నాథుడు ఇంత లీల చేశాడా మన దగ్గర అని చెప్పేసి ఆనందిస్తారు. హరే కృష్ణ. జగన్నాథ్ బాబాకి జై హో. జగన్నాథ్ బల్దేవ్ సుభద్రామాయికి జై. హరే కృష్ణ. ఎంజాయ్ చేశారు ఆ స్టోరీ? మీ అందరూ ఓపెన్ గానే ఉన్నారు. నేనేం మ్యూట్ చేయలేదు. చాలా బాగుంది. ఇంకా చాలా స్టోరీస్ ఉన్నాయి. రోజు ఒకటి చెప్పుకోండి అని అన్నారు మా శిక్షా గురువు. సో ఈ స్టోరీ చదువుతున్న నేను యానిమేషన్ ఫిలిం చాలా అంటే ఎంత ఆనందించానో చెప్పక్కర్లేదు అనమాట. సో పొద్దున్న చెప్పాను కదా, ఇప్పుడు వేరే చెప్దాం అనుకున్నాను, కానీ నాకు అదే స్టోరీ చెప్పాలనిపించింది మళ్ళీ. కృష్ణుడి లీలలు కూడా ఇట్లాగే ఉంటాయి సేమ్. ఇంతకుముందు చెప్పాను కదా మీకు, జామకాయలు తెంపడానికి చెట్టు ఎక్కితే బలరాముడు కూడా ఎక్కేస్తాడు, ఇద్దరికి దిగడానికి రాదు. రజభూమి ఉండే ప్రజలందరూ పరిగెత్తుకుంటూ వస్తారు, యశోదమాత కూడా వచ్చేస్తుంది. ప్రతిరోజు పంపించేటప్పుడు కృష్ణుడికి చెప్తాదంట, నాయనా జాగ్రత్త, అన్నయ్య సతాయించొద్దు, ఎవరిని ఏం అనకూడదు, చిలిపి చేష్టలు చేయకు అని. కానీ ప్రతిరోజు కృష్ణుడు ఏదో ఒకటి ఇలా చేస్తూనే ఉంటాడనమాట. సో ఇవన్నీ తలుచుకుంటే మనకి ఎంత ఆనందం అంటే దీన్నే సచ్చిత్ ఆనందం అంటారు. ఇంతకంటే ఆనందం ఇంకోటి ఉండదు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రణామ. ప్రణామ. ధన్యవాద్ ప్రణామ్. మీరు కూడా ట్రై చేయండి చదవడానికి. యూట్యూబ్ వెళ్తే చాలా స్టోరీస్ ఉంటాయి. కొంచెం ధ్యాస పెట్టి రోజుకు ఒక 5 స్టోరీస్ 6 చూస్తూ వెళ్ళండి. అయిపోయింది 27వ తారీఖు వచ్చేస్తే మనం నెమ్మదిగా మర్చిపోతాం. మళ్ళీ వేరే పండుగ వస్తుంది, ఆ పండుగలో నిమగ్నం అవుతూ ఉంటాం. కానీ అవి కృష్ణ కాన్షియస్లో ఉన్నప్పుడు ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. ప్రతిరోజు పండగే, ప్రతిరోజు ఒక నైవేద్యం చేయాలని. ప్రతిరోజు జగన్నాథుడి కంట కొబ్బరితో చేసేవి పలహారాలు చాలా ఇష్టం అంట. కొబ్బరి తురుము వేసే కూరలు కానీ ఏదో ఒకటి. అండ్ కిచిడి గురించి మీకు చెప్పాను కదా, సో ఇటువంటివి చేసి నైవేద్యాలు పెట్టడానికి ప్రయత్నం చేయాలి. యాక్చువల్లీ సిక్ రూమ్లో ఉన్నాడు ప్రభు, అంటే
జగన్నాథుడు. ఈ 15 రోజులు కూడా నైవేద్యాలన్నీ ఆపేసి కాడ అంట కషాయాలు ఇస్తూ ఉంటారంట. కషాయాలు తేలిగ్గా అటుకులు కూడా ఇష్టపడతారు కదా మాత. తేలిగ్గా జీర్ణమయ్యేవన్నీ ఇస్తారు అని చెప్తారు. సో రకరకాల పాస్ట్ టైం ఎన్నో కల్పాలు కదా. సో ఒక్కొక్క వరల్డ్లో ఒక్కోలాగా చెప్పుకుంటారు. అవన్నీ స్టోరీస్ లాగా మనకు వస్తాయి. ఇవేంటి అంటే భగవంతుని తలుచుకోవడానికి మనకి ఇది ఒక మార్గం. ఎప్పుడు శ్లోకాలు, అనువాదాలు, భాష్యము చదివితే మధ్యలో మనకి కూరలో మసాలా వేసినట్టు అనమాట. ఆనందపడ్డానికి అంతే. కషాయాలు ఎందుకు ఇస్తారు మాతాజీ ఈ 15 రోజులు? జ్వరం వచ్చింది కదా భగవంతుడికి. మీరు ఆ రోజు స్నానయాత్ర కథ వినలేదా మాతాజీ? నేను వినలేదేమోనండి. 108 బిందెలు నీళ్లు తెస్తారమ్మా నదుల నుండి అన్నమాట. దేవతలు అందరూ వచ్చి ఆయనకి స్నానం చేపిచ్చేస్తే పాపం వీళ్ళ ముగ్గురికి జ్వరం వస్తుంది. ఒక రూమ్ లో పెట్టేసి ఆయనకి కషాయాలు ఇట్లా లైట్ ఫుడ్ ఇస్తారు ఈ 15 రోజులు అన్నమాట అని చెప్తున్నారు పాస్ట్ టైమ్స్. గుళ్ళో కూడా దర్శనం ఉండదు జగన్నాథుడిది ఈ 15 రోజులు. మళ్ళీ 27th ఓపెన్ అవుతుంది అనమాట. అదొక రీజన్ చెప్పారు. ఇంకో రీజన్ ఏంటంటే విగ్రహాలు అన్ని కూడా చెక్కతో తయారు చేయబడినవి కాబట్టి ఆ పెయింటింగ్స్ ఏవైతే ఉంటాయో కళ్ళు, ముక్కు ఇట్లాంటివి న్యాచురల్ కలర్స్ వేస్తారు, సహజ రంగులతోని వేస్తారు. అంటే చెట్ల నుండి వచ్చినవి అవి పోతాయంట. అన్ని నీళ్లు కదా మరి స్నానం చేయించినప్పుడు ఆ రంగులు పోతాయి. ఈ 15 రోజుల్లో బ్రాహ్మణులు వెళ్తారు, వెళ్ళి నైవేద్యం అవి పెడతారు. సో వాళ్ళు ఆ రంగులు వేయించడము, తయారు చేయడము ఇవన్నీ చేస్తారు అనమాట. పెద్ద పెద్ద టోపీలు, చాలా పెద్ద టోపీలు పెడతారు. అవన్నీ కొత్తవి కుడతారు, బట్టలు కూడా కొత్తవి కుట్టిస్తారు. చాలా బాగుంటది జగన్నాథ రథయాత్ర, వైభవంగా ఉంటది. ఏమో అన్నారు జయశ్రీ మాతాజీ? దేవుడికి వస్తుంది మాతాజీ అంటున్నా మనలాగానే. అది లీల అమ్మా, అవి లీలలు. ఇప్పుడు దేవుడికి రక్తం వస్తుందా అంటే లీల చేశాడు అట్లా ద్రౌపది మాత కోసం. ఇక్కడ కూడా ఒక లీల, ఈ భక్తుడి కోసమే చేశాడు. అసలు భక్తుడి కోసమే అలా ఉంటాడు. హరే కృష్ణ మాతాజీ. రఘురాజ్పూర్ లో అన్ని బట్టలు కుడతారు మాతాజీ, ఇలాంటి టోపీలు అలా అన్ని కుడతారు. ఆ పెయింటింగ్స్ కూడా ఆ రఘురాజ్పూర్ అని పూరి దగ్గర ఒక ప్లేస్ ఉంటది, ఫేమస్. ఈ పటచిత్ర అంటారు. మోస్ట్లీ ఆ పెయింటింగ్సే వాడతారు జగన్నాథ్ కి. మాతాజీ హరే కృష్ణ మాతాజీ. ఎవరమ్మా? నేను హేమరాణి మాతాజీ. చెప్పండి అమ్మా. ఈ 108 బిందెల నీళ్లు జగన్నాథ స్వామి స్నానం అయితే అది అద్దం పెట్టి అద్దానికి పోస్తారు, ఈ చెక్క కొయ్యరు అంటారు కదా మాతాజీ. అద్దం పెడతారా? అద్దం ఎదురుగా పెట్టి అద్దానికి వస్తారు, చెక్క కోస్తే చెక్క అది పాడైతది కదా అన్నారు. అంటే మీరు ఎక్కడైనా ఎట్లా విన్నారో నాకు ఐడియా లేదు, కానీ మీ ఇక్కడ హ్యాబిట్స్ గుళ్ళోనైతే దేవుడి మీదే వేస్తాం అభిషేకం. సరే, మొన్న మేము డిసెంబర్ లో పూరి వెళ్ళినప్పుడు అక్కడ చెప్పారు మాతాజీ. ఉండొచ్చాము. అద్దంలో వేయడం అంటే ఉత్సవ విగ్రహాలకి మాత్రమే స్నానం చేపిస్తారా? అద్దం ఎదురుగా ఉంటది కదా మాతాజీ, ఆ అద్దం మీదనే నీళ్లు పోస్తారు అన్నారు మాతాజీ. నాకు ఐడియా లేదు, నేను చూసినంత వరకు అయితే విగ్రహాల మీదే వేస్తారు. లేదు మాతాజీ, నేను కూడా ఇప్పుడు ఒరిస్సాలో చాలా చోట్ల చూసాను. అదే టెంపుల్లో మామూలు నీళ్ళే, అంటే ఐ మీన్ 108 ఇప్పుడు ఏదైతే నీళ్ళు అదే అందరు పోసేవాళ్ళం అక్కడ చూసాం. ఇక్కడ మన అంటే ఇప్పుడు పూరి జగన్నాథ్ అంత రష్ లో వెళ్ళే అవకాశం నాకు ఎప్పుడు దొరకలేదు. నేను టెంపుల్ లో చూసాను, టీవీలో చూస్తాం కదా పూరి జగన్నాథ్. సో ఇక్కడ హ్యాబిట్స్ టెంపుల్ లో కూడా విగ్రహాలను బయటికి తీసుకొస్తారు, చక్కగా అభిషేకం చేయిస్తారు. ఈ 15 రోజులు మూసేస్తారు. అండ్ ఇంతకు ముందు ఒక 2 years క్రితం కన్ను దగ్గర ఇదంతా కూడా జగన్నాథుడి కొంచెం ఫేడ్ అయినట్టు కనిపించేది, కానీ న్యూ పెయింటింగ్ అప్పుడు చాలా బ్రైట్ గా ఉన్నాడు జగన్నాథుడు. సో ఇవన్నీ చూస్తుంటే ఈ స్టోరీస్ అన్ని లీలలు నిజమే అని అనిపిస్తుంది. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఈసారి ఏకాదశి ఎప్పుడు వచ్చిందండి? 5వ 6వ వచ్చిందమ్మా, చూసి చెప్తాను. ఇప్పుడు 21, 20 సాటర్డే సండే ఉన్నారు ఈసారి. ఇప్పుడా? 22 తారీఖు మాత్రమే అనుకుంటా, సండే వస్తుంది.
21st మా అమ్మాయిది శ్రీమంతం ఉంది, ఆ రోజే అన్నారు, దానికని అడుగుతున్నాను. ఏకాదశికి శ్రీమంతంకి ఏంటి? అంటే ఏకాదశి రోజు తినం కదా, దానికి అందరు వచ్చిన వాళ్ళు కూడా అంటారు. వాళ్ళు కూడా శ్రీమంతంకి ఏకాదశి ఫుడ్ చేయండి అమ్మా. అంటే ఇంకా అందరూ కొద్దిమంది తినా అంటారు, అందుకని అడుగుతున్నా. నేను కూడా రెండు తినను చెప్తారు. ఏకాదశి. ఒక అమ్మాయి నిన్న భువన మాతాజీ లెసన్ చెప్పారు కదా మొన్న. ఆ, సో ఆ. ఆమె మ్యారేజ్ ఏకాదశి రోజే జరిగింది. ఓ, ఏకాదశి అవునా. రోజు జరిగితే నాన్ ఏకాదశి ఫుడ్ చేశారు ఒక పక్క. అంటే వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్, అన్ని కూడా వితౌట్ ఆనియన్ గార్లిక్ అది చేశారు. ఇంకో వైపు ఏమో ఓన్లీ ఏకాదశి ఫుడ్ చేశారు అనమాట. ఏకాదశి పిండి దొరుకుతుంది, ఫల్హారి కదా, దాంతో పూరీలు చేశారు, పన్నీర్ కర్రీ చేశారు, పాయసం చేశారు, ఎన్నో రకాలు చేయొచ్చు ఇక్కడ నాన్ ఏకాదశిలో కూడా. సో 2 పెట్టారు అనమాట. అలా పెడతారు ఏకాదశి రోజు. మరి ఏం చేస్తాం, ముహూర్తం బ్రాహ్మడు చూసినప్పుడు చేయాలి. అదే అవును, అదే సండే ఆదివారమే ఉన్నదా అని అడుగుదామని చేసి, శనివారం అది నేను క్యాలెండర్ చూడాలమ్మా. ఇక్కడ వీళ్ళు చెప్పారంటే కరెక్టే ఉంటది. రేపు చెప్తానమ్మా. మీ పేరు? అనురాధ అండి. అనురాధ మాతాజీ. నేను రేపు జ్ఞాపకం లేదా ఇప్పుడు చూసి గ్రూప్ లో పెడతాను, చూడండి. ఓకే. 22nd ఉంది మాతాజీ సండే. 22nd ఉంది సండే. కరెక్టే ప్రభు. ఇస్కాన్ క్యాలెండర్ చూసి చెప్తానని చెప్పాను. ఇస్కాన్ క్యాలెండర్ నేను చెప్పేది. ఓకే. సండేనా? 22nd సండేనా? సండే వచ్చి. ఓకే. సో ఇలా చేస్తారమ్మా చాలా వరకు. మీరు చూడండి, మీరు ఆలోచించండి. అంటే ఆ రోజు ఏకాదశి ఇంకా మధ్యాహ్నం వరకే అన్నమాట. చక్కగా భోజనాలు చేసుకుని వెళ్ళిపోతారు. ఎంజాయ్ చేస్తే అట్లా చాలా సార్లు వస్తుంది మాకు. అదే ఏకాదశి రోజు నరసింహ హోమం వచ్చింది పోయినసారి. ఏం చేస్తారు, ఇంకా తప్పదు కదా. ద్వాదశి రోజు వచ్చింది, సారీ. ఒక్కోసారి ఏకాదశి రోజు వస్తుంది. వస్తే ఏకాదశి ఫుడ్ చేస్తారు, హోమము పూజలు అన్నీ అయిపోయిన తర్వాత ఈ ఆఫ్టర్నూన్ అరౌండ్ 2:30, 3 అవుతుంది, అందరు తింటారు. ఏకాదశి ఫుడ్ తినేస్తారు, ఇంకా రాత్రికి ఏం తినరు అన్నమాట. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ముగిస్తాం. Hare Krishna. Thank you all Matajis and Prabhujis. श्री श्रीमद एसी भक्ति वेदांत स्वामी महाराज श्रील प्रपाद की जय. इस्कॉन फाउंडर आचार्य श्रील प्रपाद की जय. श्री श्रीमद भक्ति सिद्धांत सरस्वती गोस्वामी महाराज की जय. अनंत कोटि वैष्णव वृंद की जय. नामाचार्य श्रील हरिदास ठाकुर की जय. प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. श्री राधा मदन मोहन की जय. राधा गोपीनाथ की जय. श्री राधा गोविंद जी की जय. श्याम कुंड की जय. राधा कुंड की जय. गिर गोवर्धन की जय. श्री मायापुर धाम की जय. श्री वृंदावन धाम की जय. गंगा मैया यमुना मैया की जय. तुलसी देवी की जय. भक्ति देवी की जय. श्री हरिनाम संकीर्तन की जय. सामवेद भक्त वृंद की जय. जगन्नाथ बलदेव सुभद्रा माई की जय. गौर प्रेमानंदे हरि हरि बोल. All glories to Sri Guru and Sri Gauranga. All glories to assembled devotees. All glories to assembled devotees. All glories to assembled devotees. Hari Hari Bol. Thank you. Hare Krishna. Hare Krishna Mataji. Thank you all so much. రేపు మళ్ళీ ఇంతే ఎంతూజియాజంతో రండి. మరొక జగన్నాథ లీల అయిన కథ చెప్పుకుందాము. హరే కృష్ణ మాతాజీ. దండవస్తు. హరే కృష్ణ మాతాజీ. ప్రణామాలు.